న్యూస్ తూర్పుగోదావరి జిల్లా మోరీ గ్రామంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. విషయాలు నేర్చుకోవాలి. మనకు ఏవైతే మన జీవితాల్లో పెను మార్పులు వస్తాయో అలాంటివన్నీ నేర్చుకోవడంలో మీరు శ్రద్ధ చూపిస్తే దానికి సహకరించే వాళ్ళలో కూడా ఎక్కడా లేనటువంటి ఆసక్తి వస్తుంది, ప్రయోజనాలు పెద్ద ఎత్తున వస్తాయి. ఈరోజు నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూడా నేను ఢిల్లీలో ఉన్నాను. ఇటీవల 500 రూపాయలు 1000 రూపాయలు నోట్లు రద్దు చేశారు. 17 లక్షల కోట్ల రూపాయలు నగదు ఉండేది. అందులో కూడా మీరు చూస్తే 86% 500 రూపాయలు 1000 రూపాయలే ఉంటాయి. ఆ నోట్లు రద్దయినాయి. రద్దయినప్పుడు మళ్ళా ప్రత్యామ్నాయ కరెన్సీ రావాలంటే చాలా సమయం పట్టింది. ఇప్పుడిప్పుడు కొంతవరకు వచ్చాయి. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు డిజిటల్ కరెన్సీ మీద కంప్యూటర్ ఉపయోగించి మీ ఫోన్ కానీ లేకపోతే మీ వేలిముద్ర ఆధారంగా అది మరి కార్డు ఆధారంగా ఏ విధంగా ఈ ట్రాన్సాక్షన్ చేయాలో చేయడం కోసం నా ఆధ్వర్యంలో కమిటీ కూడా వేశారు. నిన్న కూడా మేము చర్చించాం. మామూలుగా మన దగ్గర డబ్బులు లేదు కాబట్టి వ్యాపారాలు ఆపేసి కష్టాలు వచ్చాయని ఎక్కడికక్కడ ఇబ్బంది పడితే వ్యవసాయ పనులు కూడా ఆపేస్తే దానివల్ల నష్టపోయేది మనమే నష్టపోతాం. దానికి నేను ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాను. ఆ ప్రత్యామ్నాయ మార్గాల్లో ఒకటి తక్కువ డబ్బులు, ఎంత వీలైతే అంత డబ్బులు పంప్ చేస్తాం. ఆ డబ్బులు వస్తాయి. కానీ ఆ డబ్బులతోనే అన్ని పనులు అయిపోవు, అందరికీ అందుబాటులో రాదు. దానికోసం నేను ఆలోచించింది 3 మార్గాలు. ఒకటి, మీరు మీ ఫేర్ ప్రైస్ షాప్ పోయినా, మీరు ఒక షాపుకు పోయినా మామూలుగా మీ వేలిముద్ర ఆధారంగా మీరు డబ్బులు తీసుకునే అవకాశం. అవతల మీరు చూస్తున్నారు మీ ఊర్లో ఒక చిన్న ప్రయత్నం ఇది. మనం చేసిన ప్రయత్నం మీరు చూస్తే మామూలుగా ఉండే స్మార్ట్ ఫోన్లో ఒక బయోమెట్రిక్ డివైస్ పెట్టాం. అక్కడి నుంచి అతను వ్యాపారం చేసే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు బ్యాంకులో. మీరు అక్కడికి వెళ్ళి మీరు చేయాల్సిన పని, ఏ బ్యాంకులో మీ అకౌంట్ ఉంది, మీ ఆధార్ నెంబర్ ఏంటి, లేకుంటే ఆధార్ కార్డు చూపించడం, లేకుంటే రూపీ కార్డు చూపిస్తే ఆటోమేటిక్ గా మీ యొక్క వేలిముద్ర సహాయంతో మీరు డబ్బులు డ్రా చేసుకునే పరిస్థితి వస్తుంది, వస్తువులు కొనుక్కునే పరిస్థితి వస్తుంది. 10 సెకండ్లో ట్రాన్సాక్షన్ అయిపోతా ఉంది. దీనికోసం రాష్ట్రంలో పెద్ద ఎత్తున బయోమెట్రిక్ మెషిన్లు తెప్పించాం. 2000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు మనం సబ్సిడీ ఇస్తున్నాం. ఇది చాలా సులభమైన పద్ధతి. రెండో, దేశంలో 60 లక్షల మందికి ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు కానీ ఫ్యూచర్ ఫోన్లు ఉన్నాయి. మామూలుగా దీన్ని ఉపయోగించుకొని సింపుల్గా ఈ ఫోన్ ద్వారా ఏ విధంగా డబ్బులు ఆపరేట్ చేయాలో దానికి కూడా టెక్నాలజీ తీసుకొచ్చాం. దీనివల్ల ఎవరికి ఫోన్ ఉన్నా మీరు బ్యాంకుకు పోయే పని లేదు. షాపుకు పోతే షాపింగ్ చేయొచ్చు. మందుల షాపులకు పోయినా, బట్టల కొట్టుకు పోయినా, కిరాణా కొట్టుకు పోయినా, హోటల్కి పోయినా, టీ బంకుకు పోయినా ఎక్కడికక్కడ ఫోన్ ద్వారా ఆపరేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఫోన్ మీకందరికీ ఒక బ్యాంక్గా తయారవుతుంది. ఇది కూడా 60 కోట్ల మందికి వస్తుంది. మూడో మార్గం కార్డు. రూపీ కార్డు ఇచ్చారు, జన్ధన్ అకౌంట్ పెట్టారు. రెండోది, కొంతమంది మాస్టర్ కార్డు తీసుకున్నారు, కొంతమంది వీసా కార్డు తీసుకున్నారు. ఈ 3 కార్డుల ద్వారా ఇంకా అనేక కార్డులు ఉన్నాయి. ఎక్కడైతే ఏటీఎం పోతే ఈ కార్డు ఉపయోగించి డబ్బులు తీసుకోవచ్చు. మైక్రో ఏటీఎం పోతే స్వైపింగ్ చేసి డబ్బులు తీసుకునే పరిస్థితి, లేకుంటే టికెట్ తీసుకునే పరిస్థితి. మీకు సినిమా టికెట్ కావాలన్నా, బస్ టికెట్ కావాలన్నా, లేకపోతే ట్రైన్ టికెట్ కావాలన్నా, ఏది కావాలన్నా స్వైపింగ్ మెషిన్లు కూడా తీసుకోవచ్చు. ఈ 3 మార్గాల ద్వారా మనం పెద్ద ఎత్తున డబ్బులు డ్రా చేసే పరిస్థితి వస్తుంది, లావాదేవీలు చేసే పరిస్థితికి వస్తుంది. నేను చాలా గర్వపడుతున్నా.
నోరి గ్రామం ఒక పెద్ద గ్రామం. ఇంత పెద్ద గ్రామంలో 100% డిజిటల్ కరెన్సీకి పోయారంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున ముందుకు పోయిన గ్రామం ఈ మోరి గ్రామం. అందరూ కూడా మనల్ని మనమే అభినందించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోయారు. నేను దీనికి చాలా వరకు మీరు చూస్తే దీనికి సహకరించాలని గ్రామంలో ఫైబర్ గ్రిడ్ తీసుకొచ్చాం. ఎక్కడ పైలట్ ప్రాజెక్టు చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు అది మోరి గ్రామమే నిజమైన గ్రామం. ఇక్కడ డార్విన్ కూడా ఇక్కడ బాగా చేశాడు, డార్విన్ చేశాడు. అందుకని అన్ని ఇండ్లకు ఈరోజు ఫైబర్ గ్రిడ్ కనెక్టివిటీ చేశాం. మీ ఇండ్లకు ఇప్పుడు టీవీ వస్తుంది, ఇంటర్నెట్ వస్తుంది, ఇంకో పక్కన వీడియో కాన్ఫరెన్స్ వస్తుంది. స్కూల్లో డిజిటల్ క్లాస్ రూములు పెట్టాం. మీరు ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే స్పెషలిస్ట్తో మాట్లాడాలనుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా మీ ఇంటి దగ్గర నుంచే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున బ్యాండ్ విడ్త్ ఉండి అన్ని టీవీలకు ఈ కనెక్టివిటీ ఇచ్చిన గ్రామం ఒక్క మోరి గ్రామం తప్ప వేరే గ్రామం లేదు. ఇది బ్రహ్మాండమైన అచీవ్మెంట్. ఇది ఓసారి మనం చేయాలనుకున్న అవి జరగాలంటే దానికి సహకారం కూడా అవసరం. ఈరోజు ఈ గ్రామానికి కొన్ని కలిసి వచ్చాయి. డార్విన్ ఈ గ్రామంలో పుట్టడం, అమెరికాకి వెళ్ళడం, సిలికాన్ వ్యాలీలో బర్క్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరడం, సిలికాన్ వ్యాలీలో ఉండే సీఈఓస్తో ఆయనకుండే చనువు, ఆయనకుండే అనుబంధంతో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి వచ్చారు. ఆ సమయంలో ఈ ఫైబర్ గ్రిడ్ వల్ల ఇది చాలా ఉపయోగపడింది. రేపు రాబోయే రోజుల్లో డార్విన్ అమెరికాలో ఉన్నా, సీఈఓలు అమెరికాలో ఉన్నా, వాళ్ళు మీతో మాట్లాడాలంటే 10 మందితో మాట్లాడాలన్నా, గ్రూప్ వారిగా మాట్లాడాలన్నా, అందరితో మాట్లాడాలన్నా చాలా సులభంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. మీరు మళ్ళీ సందేహాలు అడగాలన్నా, లేదంటే మీరేమన్నా చెప్పాలన్నా, మీ ఇబ్బందులు చెప్పాలన్నా మీరు చెప్పే పరిస్థితి వస్తుంది. రెండోది కూడా చూస్తే ప్రపంచంలో ఎక్కడా లేదు, 149 రూపాయలకి అన్ని ఛానళ్లు, అదే మాదిరిగా ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్, 3 టెలిఫోన్లు కూడా కనెక్ట్ చేశాం. నేను అడుగుతున్నా, నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎప్పుడు కూడా టెక్నాలజీ పేదవాళ్ళకు అందుబాటులో ఉండాలి, డబ్బులుండే వాళ్ళకే కాదు, పేదవాళ్ళు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవాలని ఆలోచించేవాడిని. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో ఐటీ కంపెనీలు తీసుకొచ్చాను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాధాన్యత ఇచ్చాను, మన పిల్లల్ని బాగా చదివించాం. ఈరోజు మన పిల్లలు ప్రపంచం మొత్తం వెళ్ళారు. ఈ మోరీలో చాలా మంది విదేశాలకు వెళ్ళారంటే ఆ రోజు ఈ ప్రభుత్వం తీసుకున్న చొరవతో ప్రపంచం నలుమూలలకు మన వాళ్ళు పోయే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను చేసే ప్రయత్నం మనం ప్రపంచమంతా పోవడం కాదు, ప్రపంచమంతా మన గ్రామాలకు రావాలని ఈరోజు ఫైబర్ గ్రిడ్ తీసుకొస్తున్నాను. దీనివల్ల ప్రపంచం మొత్తం మన వ్యాపారాలు మన గ్రామం నుంచి చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఒక ఆలోచన నాకు వచ్చినప్పుడు ఫైబర్ గ్రిడ్ రావాలి, దానికి కావాల్సింది ఫైబర్ వైర్ తీసుకురావాలి. అది తీసుకురావాలనుకున్నప్పుడు ఎంత డబ్బులు అవుతుందో చూశాను. కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో అనేక సార్లు చెప్పారు, మేము వేస్తున్నామన్నారు, ఎక్కడా జరగలేదు. ఈరోజు ప్రధానమంత్రి గారు డిజిటల్ ఇండియా కింద ఎన్నోసార్లు చెప్పారు కానీ వేరే రాష్ట్రాలు ముందుకు పోలేకపోయినాయి. నేను ఆలోచిస్తే మామూలుగా
భూమిలో వైర్ వేయాలంటే 5,000 కోట్లు అవుతుంది. నాకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన కరెంట్ పోల్స్ ఉన్నాయి, ఈ పోల్లు ఉపయోగించుకున్నాం. ఈ పోల్లు ఉపయోగించుకుని ఒక వైరు కరెంట్ వైర్తో తీసుకుని ప్రతి ఒక్క ఇంటికి సర్వీసులు ఇచ్చాం కాబట్టి, కరెంట్ ఉంది కాబట్టి దాంతో సమానంగా ఈ వైర్ తీసుకోవాలని ఆలోచించాను. 500 కోట్ల రూపాయలతో పని అయ్యేది 332 కోట్లతోనే 9 నెలల్లో పూర్తి చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా మీకు ఒక ఆలోచన రావాలి. ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, మన పిల్లలకు ఎంత డబ్బులు ఇచ్చామనేది ముఖ్యం కాదు, ఎంత బాగా చదివించాం, ఎంత ప్రయోజకులు చేశామనేది ముఖ్యం. ఈరోజు డార్విన్ తల్లిదండ్రులు కూడా డబ్బులు ఇచ్చుంటే 10 ఎకరాలు 50 ఎకరాల భూమి ఇచ్చుంటే ఆయన మోరీ గ్రామంలో ఉండేవాడు, చదువుకున్నాడు, అదృష్టం కలిసి వచ్చింది. ప్రపంచంలోని నాలెడ్జికి మారు పేరు, ప్రయోగాలకు మారు పేరైన సిలికాన్ వ్యాలీలో బ్రహ్మాండమైన ప్రొఫెసర్గా ప్రపంచంలో ఉండే కంపెనీల్ని టీచ్ చేసే పరిస్థితి వచ్చాడంటే అది నాలెడ్జ్ యొక్క గొప్పతనం. అందుకే నేను అనేక సందర్భాలు మీకు కూడా చెప్పాను, మీ పిల్లల్ని బాగా చదివించండి, మీలో కూడా వినూత్నంగా ఆలోచించండి. మామూలుగా కులాల మధ్యనో మతాల మధ్యనో ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టే నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండమని కూడా చెప్పాను. వాళ్ళకు కావాల్సింది రాజకీయం. కులం పేరు చెప్పుకొని కొంతమంది రాజకీయాలు చేస్తారు, మతం పేరు చెప్పుకొని కొంతమంది రాజకీయాలు చేస్తారు. వాళ్ళ యొక్క పాపులారిటీ కోసం, వాళ్ళ ప్రతిష్ట కోసం సమాజాన్ని చిచ్చుపెట్టే పరిస్థితులు వస్తారు. కానీ సమాజంలో రెండు కులాలు ఉన్నాయి. ఒకటి డబ్బులుండే వాళ్ళ కులం, రెండోది డబ్బులు లేని వాళ్ళ కులం, పేదవాళ్ళ కులం. నా కులం ఈ పేదవాళ్ళ కులం తప్ప, డబ్బులు లేని వాళ్ళ కులం తప్ప ఇంకోటి లేదు. అనునిత్యం అది ఆలోచిస్తున్నా. ఎన్టీ రామారావు గారు ఒక మాట చెప్పారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నా ప్రయత్నం అంతా ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలని నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. ఏ పని చేసినా పేదవాళ్ళ కోసమే చేస్తాను, పేదవాళ్ళ కోసమే బ్రతుకుతాను, మీకు అండగా ఉంటాను. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, ఈ పేదవాళ్ళ కోసం మీ పిల్లలు మిమ్మల్ని చూడలేకపోయినా, వాళ్ళ కష్టాల్లో వాళ్ళున్నా ప్రతి ఒక్క ఇంటికి పెద్ద దిగ్గా ఉంటా 1000 రూపాయలు పెన్షనిస్తానని చెప్పాను. ఈరోజు ఆ పెద్ద దిక్కుగా, పెద్ద కొడుకుగా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత నేను తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో పోయిన సందర్భంలో డిమానిటైజేషన్లో పెద్ద నోట్ల రద్దు వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. నేను చాలా బాధపడ్డాను. పేదవాడికి నెలవారీగా 1000 రూపాయలు ఇంటికి పంపించే సందర్భంలో వాళ్ళు పడిన ఇబ్బంది చూసినప్పుడు నా మనసుకు చాలా బాధ కలిగింది. అధికారులు కూడా గట్టిగా మాట్లాడాను. ఒక మాటలో చెప్పాలంటే గట్టిగా చీవాట్లు కూడా పెట్టాను. కానీ వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. అందుకే ఆర్బీఐతో మాట్లాడి రాబోయే జనవరిలో ఎవ్వరూ ఇబ్బంది పడకుండా పాత పద్ధతిలో మీ ఇంటికే పింఛన్లు పంపిణీ చేసే బాధ్యత మళ్లీ తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన అంతా ఒకటే, పేదవాడికి అండగా ఉండాలి. అందుకే మీరు చూస్తే 5 కేజీల బియ్యం ఇస్తున్నాం, ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే 5 కేజీల బియ్యమే కాకుండా సంక్రాంతి కానుక, నిన్ననే క్రిస్మస్ కానుక, అంతకుముందు రంజాన్ తోఫా, ఇలాంటివన్నీ కూడా మీకు ఇచ్చాను. పండగలంటే డబ్బులుండే వాళ్ళే చేసుకుంటున్నారు.
పేదవాళ్ళ ఆర్థిక ఇబ్బందుల్లో పండుగ కూడా చేసుకునే పరిస్థితులు లేరు. అందుకే నేను ఆలోచించి పేదవాడు కూడా ఆనందంగా ఉండాలి, పండుగ చేసుకోవాలి, పప్పను తినాలి. అంతేకాదు నెయ్యి కూడా 1000 గ్రామాలు పంపించానంటే డబ్బులుండే వాళ్ళు నెయ్యి వేసుకోవడం కాదు, మా పేదవాళ్ళు పప్పు నెయ్యి అన్నం తినాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇదే కాకుండా ఒక భద్రత, నేను 15 పాయింట్లు పెట్టాను. ఆ 15 పాయింట్లో మీరు చూస్తే కుటుంబ వికాసం కోసం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలని 15 పాయింట్లు తీసుకొచ్చాను. మీ భద్రత కోసం ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎక్కడన్నా యాక్సిడెంట్ అయి చనిపోయినా, శాశ్వతంగా వికలాంగులైన 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. పాక్షికంగా వికలాంగులైతే 3,62,000 ఇస్తున్నాం. సహజ మరణం అయితే 30,000 ఇస్తున్నాం. పిల్లల చదువుకు ఇద్దరికి 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఈరోజు పేదవాడికి ఒక భద్రత ఉండాలి. పూర్తిగా వికలాంగులైతే రోడ్డు మీద పడి అవస్థపడే పరిస్థితి రాకూడదని, చేతనైనంత వరకు ఆదుకోవాలని ఈరోజు ఈ యొక్క జీవిత బీమా తీసుకొచ్చాను. ఇదే కాకుండా మీ పిల్లలు చదివిస్తున్నాం, మధ్యాహ్న భోజనం పెడుతున్నాం, నాణ్యమైన చదువు రావాలని ఈరోజు డిజిటల్ క్లాస్ రూములు తీసుకొచ్చాను. ఏదో కార్పొరేట్ స్థాయిలో పెద్ద వాళ్ళ పిల్లలకి నాణ్యమైన చదువు, పేద పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు.